హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. ఫోటోషాప్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం టెక్స్ట్ టూల్స్ గురించి చూద్దాం. బేసిక్గా ఇక్కడ మనకి ఈ సెక్షన్లో పాత్స్ టూల్స్ ఉన్నాయి. ఈ పెన్ టూల్ మనం పాత్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ రెండు టూల్స్ గురించి చెప్తాను. ఇక్కడ పాత్ సెలక్షన్ టూల్స్, అలానే డైరెక్ట్ పాత్ సెలక్షన్ టూల్స్. ఓకే, ఫస్ట్ టెక్స్ట్ టూల్స్లో మొత్తం 4 టూల్స్ ఉన్నాయి. అన్నిటికీ షార్ట్ కట్కి టీ. కీబోర్డ్లో మనం టీ ప్రెస్ చేసిన ఆటోమేటిక్గా టెక్స్ట్ టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మిగతా టూల్స్ మనం యాక్టివేట్ చేయాలి, ఇక్కడ మన మౌస్ని కదలేకుండా అంటే షిఫ్ట్ ప్రెస్ చేసి టీ ప్రెస్ చేస్తే అన్ని టూల్స్ రీసైకిల్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. బేసిక్గా మనకి అంటే మేబీ ఫోటోషాప్లో ఫోటో ఎడిటింగ్ అయితే టెక్స్ట్ మీద ఎందుకోసమైన ఎడిటింగ్ వర్క్ చేసేటప్పుడైనా కూడా ఈ టెక్స్ట్ టూల్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. ఓకే, టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఒక కర్సర్ ఎలా మారిపోతుంది. మీరు కర్సర్ క్లిక్ చేసిన వెంటనే ఇలా బ్లింక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు టైప్ అనేది టైప్ చేయొచ్చు. ఓకే, మీరు కంటిన్యూగా కంట్రోల్ డాక్యుమెంట్ దాటిపోతూనే ఉంటుంది. దానికి ఒక బౌండరీ అనేది ఏముండదు. ఓకే, అలా కాకుండా మనకు ఒక బౌండరీలోనే చూడండి, ఇది డాక్యుమెంట్ దాటి కూడా వెళ్ళిపోయింది. సో అలా కాకుండా మనం ఒక బౌండరీలోనే ఆ టెక్స్ట్ని మనం డ్రా చేయాలి అంటే టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు డ్రా చేయాలి. మనకి ఎంతవరకు అయితే కావాలో ఆ బౌండరీలోనే అది డిజిటల్ తెలుగు టెక్స్ట్. దీన్ని నేను జస్ట్ కాపీ చేస్తున్నాను అంతే, కాపీ పేస్ట్. చూడండి, ఇప్పుడు ఈ బౌండరీస్ దాటి అది వెళ్ళిపోవాలి. డాక్యుమెంట్లో ఎగ్జాక్ట్గా మీకు ఆ బౌండరీలోనే ఉంటుంది అది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్ట లేనట్ట దీన్ని మనం చూడగానే ఎలా తెలుసుకోవాలి? ఓకే, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్ట ఇంకా ఉందా టెక్స్ట్ అని మనకు తెలియాలి అంటే సెలెక్ట్ చేయగానే ఈ కార్నర్లో మనకి చూడండి, ఇక్కడ ఒక ప్లస్ సింబల్ అయితే మనకి కనిపిస్తుంది. నా మౌస్ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే అంటే దీన్ని ఎర్రర్ అంటారు. అంటే ఈ బాక్స్లో ఇంకా టెక్స్ట్ ఉంది అని దాని మీనింగ్. మరి అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏదో ఒక కార్నర్లో అలా డ్రాగ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇది ఎంటీగా ఉంది. ఓకే, ఇలా మీరు మనకు కావాల్సిన బౌండరీస్లో టెక్స్ట్ని టైప్ చేసుకోవచ్చు. దీని సైజు మార్చాలన్నా ఇక్కడ మనకు చూడండి, దాని ఫాంట్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచే మార్చుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఈ సబ్మెను ఆప్షన్స్ ఎప్పుడు కూడా మీకు తెలియాలి ఫస్ట్. ఓకే, మీరు అయితే టెక్స్ట్ మనకి సెలెక్ట్ చేసుకొని ఉండాలి. మనం ఏదైనా ఫాంట్కి మార్చాలి అంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఉండాలి. ఈ విధంగా మనం టెక్స్ట్ని మార్చుకోవచ్చు. మనకు నచ్చిన ఫాంట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలానే ఇక్కడ మనకి టెక్స్ట్ మొత్తం ఈ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మీరు రెగ్యులర్, బోల్డ్ ఉంటుంది. ఇది టెక్స్ట్ యొక్క సైజు. మనకు 48 కావాలంటే 48. షార్ప్ అనేది మ్యాక్సిమం ఉంచుకోండి, లేదంటే నన్ తీసేయండి. ఇది టెక్స్ట్ అలైన్మెంట్, లెఫ్ట్, రైట్, సెంటర్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనకి లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది. రైట్ అలైన్మెంట్ అంటే మొత్తం రైట్కి వెళ్ళిపోతుంది. బేసిక్గా టెక్స్ట్ మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ అలైన్మెంట్లోనే చేయాలి. ఓకే, ఇది టెక్స్ట్ యొక్క కలర్. మీరు ఏదైనా కలర్ చేంజ్ చేయాలి అంటే టెక్స్ట్ యొక్క కలర్
చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఇక్కడ ఈ ఓకే అంటే అది అప్లై అయిపోతుంది. ఇలా టెక్స్ట్ని మనం ఒక పాత్లో ఒక మేబీ మొత్తం ఒక 4-5 టైప్స్ ఉన్నాయి. మన పాత్ మీద ఎలా టైప్ చేయాలి ఇవన్నీ కూడా 1 by 1 తెలుసుకుందాం. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఏం లేదు, వర్టికల్ టూల్. ఇది హారిజాంటల్, ఇది వర్టికల్. ఇది హారిజాంటల్ వెళ్తుంది, ఇది వర్టికల్ టైప్ అవుతుంది అంతే. మీకు ఈ రెండు టూల్స్ అయితే సేమ్గానే ఉంటాయి. ఇది వర్టికల్గా టైప్ అవుతుంది. ఓకే ప్రెస్ చేస్తే ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకొక 2 టూల్స్ ఉన్నాయి. ఇవి సెలక్షన్ టూల్స్, టైప్ టూల్సే కానీ సెలక్షన్ టూల్స్. వీటికి వాటికి ఏంటి డిఫరెంట్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అలానే ఒక పాత్లో మనం ఏదైనా ఒక మేబీ ఒక షేప్లో కానీ ఎలా మనం టైప్ చేయాలనేది కూడా నేర్చుకుందాం. ఓకే.